హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టరీ యువర్ సెల్ఫ్. ఈ వీడియోలో ఏపీ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 నోటిఫికేషన్లో ఇచ్చిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఏపీ టెట్ నోటిఫికేషన్లో ఇచ్చిన స్కెడ్యూల్ డేట్స్ చూద్దాం. నోటిఫికేషన్లో టెట్కి సంబంధించిన అన్ని డేట్స్ అనౌన్స్ చేశారు. ఈ డేట్స్ వల్ల ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఎక్కువ టైం లేనందున క్యాండిడేట్స్ రిక్వెస్ట్ చేయడంతో ఏపీ గవర్నమెంట్ ఏపీ టెట్ అండ్ డిఎస్సికి 90 days ఇస్తామని అనౌన్స్ చేశారు. అయితే ఏపీ టెట్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఫీజ్ పేమెంట్ ఆల్రెడీ 3rd July నుండి స్టార్ట్ అయ్యింది. ఏపీ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం 90 days ఫర్ ఏపీ టెట్ అండ్ 90 days ఫర్ ఏపీ డిఎస్సి, అంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసి ఎగ్జామ్ డేట్ వరకు. సో ఏపీ గవర్నమెంట్ ఈరోజు అనగా 8th July మండే రివైజ్డ్ డేట్స్ని రిలీజ్ చేశారు. ఆ డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ లాస్ట్ డేట్ 3rd August, అనగా అప్లికేషన్ ప్రాసెస్కి మొత్తం 1 month ఇచ్చారు. ఆన్లైన్ మాక్ టెస్ట్ 19th September నుంచి అవైలబుల్లో ఉంటాయి. హాల్ టికెట్స్ డౌన్లోడ్స్ 22nd September. ఎగ్జామ్ డేట్స్ 3rd October టు 20 October. డైలీ 2 sessions ఉంటాయి. రిమైనింగ్ డేట్స్ అన్నీ కీ రిలీజింగ్ డేట్స్, అబ్జెక్షన్ ఆన్ కీ అండ్ ఫైనల్ రిజల్ట్ డేట్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం, నోట్ చేసుకోగలరు. సో క్యాండిడేట్స్ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. అండ్ దానికి కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎగ్జామ్ అనేది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరూ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. సో దీనివల్ల ఎగ్జామ్ ప్యాటర్న్ మీద ఒక అవగాహన కూడా వస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మీరు వెయిట్ చేయకుండా, ఏ విధమైన మిస్టేక్స్ చేయకుండా మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఒక స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మనం నోటిఫికేషన్లో ఇచ్చిన మరిన్ని డీటెయిల్స్ని కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. ఏపీ టెట్ ఎగ్జామ్ని డిఎస్సి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారు కండక్ట్ చేస్తారు. టెట్ ఎగ్జామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ప్రకారం టీచర్ అవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. టెట్ ఎగ్జామ్ని ఎవరు అటెంప్ట్ చేయొచ్చు? ఎవరైతే 1st to 8th class వరకు స్టేట్ గవర్నమెంట్, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ వెల్ఫేర్ సొసైటీ స్కూల్స్, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లలో టీచర్ అవ్వాలనుకునేవారు ఈ టెట్ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ టెట్ ఎగ్జామ్ని డిఎల్ఈడి, బీఈడి ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసిన లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ అప్లై చేసుకోవచ్చు. ఈ టెట్ ఎగ్జామ్లలో 4 types ఆఫ్ పేపర్స్ ఉంటాయి. పేపర్ 1A, 1B, 2A అండ్ 2B. ఎవరెవరు ఏ పేపర్స్ రాయొచ్చో తెలుసుకుందాం. 1st to 5th class టీచర్స్ కోసం పేపర్ 1A రాయాల్సి ఉంటుంది. 6th to 8th class టీచర్స్ పేపర్ 2A రాయాల్సి ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్లలో 1st to 5th class టీచర్స్ కావాలనుకునేవారు పేపర్ 1B రాయాల్సి ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో 6th to 8th class టీచర్స్ కావాలనుకునేవారు పేపర్ 2B రాయాల్సి ఉంటుంది. పేపర్ వైజ్గా నోటిఫికేషన్లో ఇచ్చిన కంప్లీట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. పేపర్ 1Aకి కావాల్సిన మినిమల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం, చూడండి. పేపర్ 1Aలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ క్యాండిడేట్స్కి 5% మార్క్స్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 1Bకి కావాల్సిన డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి, చూడండి. నెక్స్ట్ పేపర్ 2A డీటెయిల్స్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బీఈడి, డిఎల్ఈడిలో అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్కి మినిమం గ్రాడ్యుయేషన్ పర్సెంటేజ్ మార్క్స్ అనేది అప్లికబుల్ కాదు. పేపర్ 2A అటెండ్ అవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ క్యాండిడేట్స్కి మినిమం గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ 40%. పేపర్ 2B డీటెయిల్స్ ఆల్సో డిస్ప్లేడ్ ఆన్ స్క్రీన్.
ఎగ్జామ్ ఫీజ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. టెట్ ఎగ్జామ్ ఫీజ్ 750 రూపీస్ ఫర్ ఈచ్ పేపర్. ఎవరైనా క్యాండిడేట్స్ మల్టిపుల్ పేపర్స్ అప్లై చేయాలనుకుంటే ప్రతి ఒక్క పేపర్కి 750 రూపీస్ సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే డిఎల్ఈడి అండ్ బిఈడి కంప్లీట్ చేశారో వాళ్ళు అన్ని పేపర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్. ఏపీ టెట్ ఎగ్జామ్ని ఆన్లైన్లో 24 డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేస్తారు. మన్యం అండ్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్స్లో మినహాయించి మన్యం అండ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ప్రక్కన డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఆ డిస్ట్రిక్ట్లో ఎగ్జామ్ సెంటర్ వస్తుంది. లేట్గా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఆ డిస్ట్రిక్ట్లో వేకెన్సీ లేకపోతే వేరే డిస్ట్రిక్ట్లో సెంటర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం లేదు. ఒకవేళ క్యాండిడేట్స్ ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం మిస్ చేస్తే సెంటర్ అనేది ఆటోమేటిక్గా ఎక్కడ వేకెన్సీ ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్లో ఇస్తారు. అప్లికేషన్ ప్రాసెస్. టెట్ అప్లికేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదా గూగుల్లో ఏపీ టెట్ అప్లికేషన్ ఫామ్ అని టైప్ చేస్తే ఏపీ టెట్ వెబ్సైట్ లింక్ ఈ విధంగా వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఫీ పేమెంట్లోకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అండ్ ఎగ్జామ్ పేపర్ సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫీ పే చేసిన తర్వాత మీ క్యాండిడేట్స్ ఐడి వస్తుంది. ఈ ఐడి నెంబర్ ద్వారా అప్లికేషన్ విండోలో లాగిన్ అయ్యి రిమైనింగ్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్కి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాల్సి వస్తుంది. ఫైల్ సైజ్ 50 KB లోపు ఉండాలి అండ్ డైమెన్షన్స్ 3.5 x 3.5 సెంటీమీటర్స్ సైజ్లో అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాల్లో మీ ఫుల్ నేమ్, 10th క్లాస్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్స్లో ఉన్న విధంగా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా సర్టిఫికేట్స్ ప్రకారంగా ఫిల్ చేయండి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని వాటి ప్రకారంగా మార్క్స్ అండ్ పర్సంటేజ్ కరెక్ట్గా ఇవ్వండి. ఎగ్జామ్ ప్యాటర్న్. టెట్ ఎగ్జామ్ 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. ఒకటి ఇంగ్లీష్ అండ్ ఇంకొక లాంగ్వేజ్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్లో ఉంటుంది ఎక్సెప్ట్ సాంస్క్రిట్. సాంస్క్రిట్ సెలెక్ట్ చేసుకున్న వారికి తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. టెట్ ఎగ్జామ్ 150 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ప్యాటర్న్లో ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఇవ్వబడుతుంది. టెట్ ఎగ్జామ్కి నెగిటివ్ మార్క్ అనేది ఉండదు. ఇది ఈ వీడియో. మన నెక్స్ట్ వీడియోలో ఈచ్ పేపర్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ పాస్ క్రైటీరియా, టెట్ వెయిటేజ్ మార్క్స్ అండ్ డిఎస్సి డీటెయిల్స్ అండ్ టెట్ మార్క్స్ వ్యాలిడిటీ డీటెయిల్స్ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాం. మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మమ్మల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.